పాపంలో పడిపోవటం అంటే దేవునికి విరుద్ధంగా జీవించడమే. దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలనిచ్చారు. ఆ ఆజ్ఞలు మనకెందుకు ఇచ్చారంటే, మన లైఫ్‌ని సేఫ్ జోన్‌లో ఉంచుకోవటానికి, దేవునిలో నిలకడగా ఉండటానికి. అంతేకాని మనం ఏంటో కోల్పోతాము, మనము మన లైఫ్ ఏంటో స్పాయిల్ అయిపోయిద్ది అన్న ఉద్దేశంతో దేవుడు మనకు ఆజ్ఞలను పెట్టలేదు. మన లైఫ్‌ని సేఫ్ జోన్‌లో ఉంచుకోవటానికే దేవుడు కొన్ని ఆజ్ఞలను దేవుడు మనకిచ్చారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, వాటికే అడిక్ట్ అయిపోయి, లోకాశలకి అడిక్ట్ అయిపోయి, లోకంలో పడిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనంలో, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును అనే మాటను మనం బైబిల్‌లో చూస్తున్నాం. కాబట్టి దేవుని ఆజ్ఞను పాటిస్తే మనం కాపాడుకున్న వారం అవుతామంట. ఎప్పుడైతే మన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నడిస్తే అది మన యొక్క జీవితం మీదకి ఒక శాపంగా వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం. నిజంగా ఈ రోజుల్లో చాలామంది దేవునికి విరుద్ధంగా జీవించి, దేవుడు కొన్ని లిమిటేషన్స్ పెట్టిన వాటిని దాటేసుకొని వెళ్ళిపోతూ, అపవిత్రతను కోరుకొని పవిత్రమైన జీవితాన్ని పాడు చేసుకొని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అపవిత్రంగా మారిపోతావో నీలో భయం స్టార్ట్ అవుతుంది. ఇంకా నెమ్మదిగా నువ్వు బ్రతకలేవు. కాబట్టి నీ పవిత్రతను ఎప్పుడు నువ్వు కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటావో, నువ్వు ఎప్పుడూ దేవునిలో హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా తిరగచ్చు. కాబట్టి అపవిత్రత జోలికి వెళ్ళి మన ప్రాణాన్ని కృంగిపోయేలాగా చేసుకొని బాధపడటం కంటే, దేవుని ఆజ్ఞలను గైకొని చక్కగా మన యొక్క జీవితాన్ని కాపాడుకోవటం ఎంతో మేలు. కాబట్టి దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని కోసం నమ్మకంగా బ్రతికితే మన లైఫ్‌కి మనమే మేలు చేసుకున్న వారము అవుతాము. కాబట్టి దేవుడు ఈ మాటను మన కోసం అందించినందుకు దేవుని స్తుతిస్తూ ఆయన కోసం నమ్మకంగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.